కోకో సాగు చేస్తున్న రైతులకి దళారులు దెబ్బేశారు. కొబ్బరిలో అంతరి పంటగా కోకో గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో సాగవుతా ఉంది. కొబ్బరి పంటలో పెద్దగా లాభాలు లేకపోయినా కోకో సాగు ద్వారా కోనసీమ రైతులు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్లో మన కోకో గింజలకి మంచి డిమాండ్ వచ్చింది. కేజీ 1200 రూపాయల ధర కూడా అంతర్జాతీయ మార్కెట్లో పలుకుతోంది. ఐవరీ కోస్ట్లో 60% గింజలు ఉత్పత్తి అవుతున్నా మార్కెట్లో చాలా డెఫిషియన్సీ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో పండిన కోకో గింజలకు కూడా మంచి డిమాండ్ వచ్చింది. అయితే గత సంవత్సరం పండించిన పంటను కొంతమంది రైతులు అమ్ముకోకుండా నిల్వ చేసుకున్నారు. ఈ సంవత్సరం కొత్త పంట కూడా వచ్చింది. దీంతో వ్యాపారస్తులంతా కుమ్మక్కై పాత సరుకు గ్రేడింగ్ చేయాలి, అది మాకు వద్దు, కేవలం 300కే కొంటామని చెప్పేసి మెలగబెడతా ఉన్నారు. కొత్త గింజలు అయితే 600 కేజీ కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం ఒకసారి పరిశీలించినట్లయితే కేజీ 1000 నుంచి 1200 దాకా పలుకుతాను. ఈ గింజల కొనుగోలు చేసేవారు కేవలం 3-4 కంపెనీలు మాత్రమే ఉండడంతో వారంతా కుమ్మక్కై ధరల్ని ఒకేసారి పడేశారు. రైతులు ఎవరైతే సొంత భూమి ఉండి కోకో పంట ఉన్న రైతులు ఎకరా 1,50,000 కౌలుకి కౌలుదారులకు ఇస్తూ ఉన్నారు. 1,50,000 పెట్టి కౌలు పెట్టి ఎకరా భూమి తీసుకోవాలి, కోకో పంట వేసిన భూమి, మరొక 50,000 పెట్టుబడి పెట్టాలి. అంటే 2 లక్షల రూపాయలు ఒక ఎకరా మీద పెట్టుబడి పెట్టిన రైతుకి 300-400 కేజీ అంటే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఒక కూలీని పిలిస్తేనే రోజుకి 800 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కోకో గింజల్ని అవి సేకరించి గ్రేడింగ్ చేసి ఆరబెట్టి అవన్నీ చేసే కార్యక్రమం చేసేసరికి కోకో గింజలు 300-400కి అమ్మితే రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాదు. కేజీ 500-600కి అమ్మితే కనీసం పెట్టుబడులు వస్తాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 1200 ఉన్న రైతులకు మాత్రం 600 కంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఎవరైతే కోకో గింజలు కొనేవారు ఉన్నారో వాళ్ళతో పిలిచి మాట్లాడాలి. అంతర్జాతీయ మార్కెట్లో అంత ధర ఉన్నప్పుడు మీరు ఎందుకు ధరల పతనం చేశారు అనే విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గనక దృష్టి సారించకపోతే 2 లక్షల మంది కోకో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్దాం. దాని మీద ఆయన స్పందన ఎలా ఉంటుంది అనే దాంతో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.